ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 2024 సంవత్సరపు శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుని కృప ఈ సంవత్సరమంతయు మీకు తోడై ఉండుగాక. ఆయన కరుణా కటాక్షములు మీకు కలుగుగాక. నా దేవుని యొక్క వాత్సల్యం మీకు సమృద్ధిగా కలుగుగాక. ఈ సంవత్సరాది నుంచి కూడా సంవత్సరాంతం వరకు కృపాక్షేమాలు మిమ్మల్ని వెంటాడునుగాక. ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, ఆధ్యాత్మికమైనటువంటి వివేకమును నా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియులారా, మరి గతించిన సంవత్సరమంతయు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి, కాచి, పెంచి సమృద్ధిని, సంతోషాన్ని అనుగ్రహించి సంతోషంగా ఆయన సన్నిధిలో నిలిచే ఈ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. మరి ఈ క్రొత్త సంవత్సరంలో ఈ మొదటి దినము మొదలుకొని కూడా మనం ఒక చింతన కలిగిన వారమై, ఆధ్యాత్మికమైన వాటిని పొందుకోవాలన్న ఆసక్తి కలిగిన వారమై, అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి కృపలో దాచబడుతూ ప్రభు కొరకై సాక్షులుగా ఉండడానికి మనం తీర్మానం చేసుకుందాము. ఎందుకంటే ఓ సంవత్సరాన్ని దాటుకుని మరో సంవత్సరంలోనికి మనం వచ్చాము. గతించిన సంవత్సరం వల్లే కాకుండా, ఏ స్థితిలోనైనా గతించిన దినముల వల్లే కాకుండా మనలో ఒక క్రొత్తదైనటువంటి అనుభవాలలో మనం ముందుకు వెళ్ళ ఆశించాలి. ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి వ్యత్యాసం లేకపోతే, ప్రగతి లేకపోతే, పురోగతి కనిపించకపోతే ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి వ్యర్థమైపోతుందండి. దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు అని అంటే నిన్నటికంటే ఈ దినం మనలో ఒక ప్రగతి కనిపించాలి. మనకు దేవునికి మధ్య సత్సంబంధం పెరగాలి. మనం దేవునికి చేరువ కావాలి అన్నప్పుడు నిన్నటి వలె, గతించిన సంవత్సరం వలె కాకుండా ఇక జరగబోయే దినములలో మనలో ఒక నూతనత్వం ప్రత్యక్షం అవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యంలో దైవజనుడు చక్కటి మాట మరి పలికారు. ఆ మాట నేను చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ప్రియులరా, ఇక్కడ 2 విషయాలు మనం గమనించవలసి వస్తుంది. అదేంటంటే ప్రాచీన స్వభావమును వదులుకొని, గతించిన సంవత్సరం మనం పలు మార్గాలలో నడిపించబడుతూ వచ్చాము. అయితే వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, దానికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం నూతన పరచబడిన వారమై మన చిత్తవృత్తి యందు మనం ప్రవర్తించాలి అని దేవుని వాక్యానుసారంగా దైవజనుడు ఈనాటికి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ఈరోజు మనం నూతన పరచబడిన వారమై మనలో నూతనమైన క్రియలు ఆరంభించబడి గతించిన దినముల వలె కాకుండా మనలో ఒక శాశ్వతమైన సంతోషం కానివ్వండి, ఆధ్యాత్మికమైన విలువలు కానివ్వండి మనలో పునఃప్రారంభించబడాలి. ఒకవేళ తెలుసో తెలియకో గతించిన సంవత్సరాలలో వెనుకబడిన వారమై ఉన్న ఎడల, లేదా దేవునిలో మనం అంతగా ఎదగలేని కుంటితనం, గుడ్డితనం మనల్ని వెంటాడిన ఎడల, ఇదిగో దేవుడు మరొక అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో మనం గతించిన దినముల వలె కాకుండా, ఒకవేళ ఆధ్యాత్మికంగా కూడా గతించిన స్థితి కంటే ఇంకొంచెం మనం నూతన పరచబడిన వారమై మనం ఈ సంవత్సరం ప్రభు కొరకు మరి ఎక్కువగా మనం ప్రకాశించాలి, బలపరచబడాలి, దీవించబడాలి, మన ప్రభు కొరకై పత్రికలుగా ఉండాలి అనేది మనం ఆశించవలసిన
శ్రేష్టమైన కోరిక అయి ఉంది అనేది మనం గుర్తించాలి. పిల్లలారా, ఏ విషయాలలో మనం నూతన పరచబడిన వారం కావాలి అనేది 1-2 విషయాలు మాత్రం నేను క్లుప్తంగా చెప్తాను. మొదటిగా కొలస సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఉన్న మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అనే మాట మనం ఆలోచిస్తే, మనం దేనిలో నూతన పరచబడిన వారం కావాలంటే మన స్వభావంలో నూతన పరచబడాలి. నవీన స్వభావం గలవారై అంటే ఒక నూతనమైన స్వభావం గలవారై. చూడండి, ప్రతి ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుందండి. ఆ స్వభావాన్ని బట్టి మనం నడిపించబడుతూ ఉంటాము. ఆ స్వభావాన్ని బట్టి మనం నడిపించబడుతూ దేవునికి దూరమై, ఆయన ప్రేమకు దూరమై, ఆయన వాత్సల్యమునకు దూరమై, ఆయన కనుదృష్టికి కౌగిలికి ఆయనలో ఉన్న ఆశీర్వాదానికి దూరమై మనం నాశన కోపానికి దిగజారిపోతుంటేనే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. సరదాగా చూసొద్దామని రాలేదు యేసయ్య లోకానికి. లేకపోతే ఏదో కాలయాపన కొరకు ఆయన వచ్చిపోయిన వాడు కాదు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే, మన ప్రాచీన స్వభావంలో మనం పతనమై నిత్య నరకాగ్నికి దిగజారిపోతూ చాపబడి ఉన్న తండ్రి చేతులను చూడక, ఆయన ప్రేమను అర్థం చేసుకోక, ఆయన ఇచ్చే రాజ్యానికి చేరుకోలేక, ఆయనతో మాట్లాడలేక, ఆయన వైపు చూడలేక మనము ఆయనకి వెన్ను చూపి లోకానికి ముఖము చూపి పారిపోయి అగాధములో కూరకపోతుంటే, మనల్ని రక్షించడానికి, తప్పించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడై ఈ లోకానికి యేసుక్రీస్తు దిగివచ్చాడు. ఈ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? వదులుకొని మనలో ఒక క్రొత్త స్వభావం అంటే దేవుని యొక్క ఆ స్వభావాన్ని, దైవ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ దైవ స్వభావం కలిగిన వారమై మనం నడిపించబడాలి. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం ఈ మొదటి దినాననే మనలో ఒక మంచి తీర్మానం కలగాలని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకొనుచున్నాను. మనలో ఒక నూతన స్వభావం, దైవ స్వభావం కలిగినప్పుడు ఆ దైవ స్వభావంలో నడిపించబడే మార్గం కానివ్వండి, ఆ దైవ స్వభావంలో బ్రతికే ఆ బ్రతుకు కానివ్వండి, ఎంతో రమ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మన దినములు సుఖజీవనముతో కూడిన సంవత్సరాలుగా మార్చబడతాయి. మన ఆయుష్ దీవెనకరంగా ఉంటుంది. హృదయంలో ఆధ్యాత్మికమైన ఆనందం ఏలుబడి చేస్తుంది. నేను అనకూడదు, కానీ అనేక మందికి ఈ రోజున హృదయంలో సంతోషం కానీ ఆనందం కానీ కరువైపోయాయి. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, రోజులు రాజులై కూర్చుంటున్నాయి. సిరి సంపదలు, భోగభాగ్యాలు కూడగట్టుకొని, మూటగట్టుకొని, దాచిపెట్టుకొని అట్టి పెట్టుకుంటున్నారు. కానీ గుప్పెడు గుండెకు సమాధానం, సంతోషం లేని పరిస్థితుల్లో కదా మానవత ఈ రోజున కృంగిన స్థితిలో కనిపిస్తున్నారు. డబ్బు మనిషికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, కులగోత్రాలు మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని పంచలేవండి. మనిషి స్వభావం మార్చబడి దైవ స్వభావాన్ని ధరించుకునే వారమైతే ఆ దైవ స్వభావం, నూతన స్వభావం మనల్ని సంతోషింపచేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ప్రతిదినం పరవశిస్తూ, ప్రతిదినం కృపలో మనం హర్షించగలుగుతాము, ప్రహర్షించగలుగుతామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వభావంలో మార్పు రావాలి. ఏదో మనం భక్తిగా కనబడినంత మాత్రాన కాదు, కానీ మన స్వభావంలో నూతనపరచబడిన వారమై గతించిన సంవత్సరాలలో ఉన్న లోటుపాట్లు మనకు తెలుసు. వాటిని సరిచేసుకుంటూ మరీ ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ బలపరచబడుతూ నూతన స్వభావం కలిగిన వారమై మనం నూతనపరచబడిన వ్యక్తులం కావాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరో చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యంలోని మాటల్ని నేను చదివి వినిపిస్తాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట చూడండి. ఇక్కడ నూతనమైన మార్గం అంటే ఒక క్రొత్తదైన మార్గం, మనం నడవవలసిన మార్గం, మనం వెళ్ళవలసినటువంటి త్రోవ ఎలా ఉండాలంటే ఆ పాత త్రోవల్లా ఉండకూడదండి. ఆ గతించిన అనుభవాలు మరలా ఈ క్రొత్త సంవత్సరంలో కూడా ప్రవేశించకూడదండి. క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇంచుమించుగా అందరూ క్రొత్త బట్టలు వేసేసుకొని క్రొత్తగా ఎందుకు కనిపిస్తారు అని అంటే అదొక ఆనందం, క్రొత్తదనములో ఉన్న సంతోషం అది. మరి అదే మనం నడిపించబడే మార్గానికి ఆ అనుభూతి ఉంటే ఇంకెంత సంతోషం ఉంటుందో చూడండి. గత దినాలలో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి పడిపోయిన కొన్ని అనుభవాలు మనకు ఒకవేళ గుర్తుండొచ్చు. ఈ క్రొత్త సంవత్సరంలో మరలా అవి పొడచూపకూడదండి. మన మార్గాలు నూతనపరచబడాలి, మన తీర్మానాలు నూతనపరచబడాలి, మన ఉద్దేశాలు నూతనపరచబడాలి, మన కోరికలు నూతనపరచబడాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన యావత్ జీవితం మీద ప్రభావితం అవుతాయి అన్నప్పుడు మనం వెళ్ళవలసిన మార్గం ఎలాంటిది? ఆ పాతదైన మనం కృంగిపోయిన అలసట చెంది అలసిపోయిన అదే మార్గాలు మరలా ఈ సంవత్సరం కూడా మనం ప్రారంభిస్తే మనకి ఏం ఆశీర్వాదం అండి. మనం ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ నిలిచిపోయామో, ఎక్కడ పడిపోయామో గుర్తించి అక్కడి నుంచి లేచి ప్రభు చేతిని పట్టుకొని మన మార్గములను మనం సరిదిద్దుకోవాలి. అందుకే ఈ సంవత్సరం రాసిన మనం పాడుకునే ఆ పాటలో కూడా మీరు ఈ మాటల్ని గుర్తిస్తారు. నూతనమైన జీవ మార్గము అనే మాట. అవును, ఆయన మార్గాలన్నీ జీవ మార్గాలే, అందులో మరణం లేదు. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని సామెతల గ్రంథకర్త వ్రాస్తాడు. ఆయన మార్గాలు సంతోషకరమైనవి, ఉన్నతమైన మార్గాలు, జీవము కలిగిన మార్గాలు, శ్రేయస్కరమైన మార్గాలండి. ఇలాంటి నూతనమైన మార్గములలో మన బ్రతుకుని నడుపుకోవడానికి మనం ఇష్టపడాలి. నాకు అది బాగా అలవాటైపోయింది, ఆ మార్గంలో వెళ్ళడం నాకు సులువుగా ఉంటుంది అని చీకటి మార్గాలను ఎంపిక చేసుకుంటే మనం ఇంకా చాలా పోగొట్టుకునే వారం అవుతామండి. నా ప్రియ సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దీవెన కొరకై, నా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై నేను ఈ వర్తమానాన్ని మీతో చెప్తున్నాను. మీ మార్గములను మార్చుకోండి, మార్గములను మార్చుకొని నూతనపరచబడిన వారై నూతనమైన మార్గములలో ప్రభు చేతిని పట్టుకొని నడవగలిగితే మన ముందున్నటువంటి కాలమంతా కూడా మనకి ఎంతో మధురంగా ఉంటుంది. సందేహించవలసిన అవసరం లేదు. ఏం జరుగుతుందో, ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో అని మనం ఏ విషయంలో మనం అలజడి పాలు కావాల్సిన అవసరం లేదు. ఈ నూతనమైన మార్గంలో ప్రభు మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఈ నూతనమైన మార్గములను కొరకై మనం ప్రార్థించుకొని తీర్మానం చేసుకొని, ప్రభువా, గత దినాల్లో నేను ఇలా నడిచాను, ఇలాగ బ్రతికాను, అందుకే కన్నీళ్ళు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ నన్ను అలుముకుంటూ వచ్చాయి. నా మార్గములను నేను మార్చుకుంటున్నాను, నా తలంపులను మార్చుకుంటున్నాను, నా ఉద్దేశములను మార్చుకుంటున్నాను. నా చేపట్టి ఈ నూతనమైన మార్గంలో నన్ను నడిపించమని ప్రభుని అడిగితే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక 3వ మాట, చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నానండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నవీన స్థితి గలవారమై. ప్రియులారా, ఇక్కడ చూడండి, నవీన స్థితి. మీకు మొదట చెప్పాను నూతన స్వభావము, 2 నూతనమైన మార్గము. ఇక్కడ నూతనమైన స్థితి, నవీన స్థితి అంటే ఈ క్రొత్త సంవత్సరంలో మన స్థితి మారాలండి. అంటే నేను చెప్పేది, గత సంవత్సరంలో పేదోళ్ళుగా ఉన్నాము, ఈ సంవత్సరంలో
ఏ పనో ఒక పని చేసి ఎలాగైనా ప్రయాసపడి గొప్పవాళ్ళమైపోవాలి, డబ్బు సంపాదించాలి అని కాదు. స్థితి మారాలంటే ఆధ్యాత్మికంగా మనకు ఇంకొంచెం ఉన్నత స్థితి అనుగ్రహింపబడాలి. మనము ఈ నవీన స్థితి గలవారము అంటే ఆధ్యాత్మికంగా మనం ఇంకొంచెం ఉన్నత స్థితికి ఎక్కాలి. కొందరు చూడండి, సంవత్సరాలు గతించిపోతున్న ఆ రక్షణ అనుభవంలోనే ఉంటారండి. సంవత్సరాలు గతించిపోతున్న బాప్తిసం పొంది ఉంటారు. ఇంకంతేనండి. ఏమండి, నేను 77లో బాప్తిసం పొందానండి, 78లో బాప్తిసం పొందానండి అని చెప్తుంటారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇక ఆ స్థితిని కొంచెం మార్పు చేసుకొని ఎదిగిన అనుభవాలు, ఉన్నత స్థితి వారి యందు కనబడదండి. రక్షింపబడిన వాళ్ళు బాప్తిసం పొందడం, బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడం, ఆ తర్వాత ప్రభువులో స్థిరపరచబడి వరములు ఫలములు కలిగి ప్రకాశించడం మనం చూడలేమండి. ఏదో యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి రక్షణ పొందాము అని చెప్తున్నారు. ఇంకా అంతటితో సమాప్తమైందని నిలిచిపోయారు. ఇంకా రక్షణ అనుభవమే. వారికి ఆత్మ అనుగ్రహించే ఫలములు కానీ వరములు కానీ అలాంటి మీద ఆసక్తి ఉండదు. అటువైపుగా వాళ్ళు పయనించరు కూడాను. ఇదిగో ఈ 2024వ సంవత్సరాన నా ప్రియమైన సహోదరులారా, మీరు వాంఛించండి, ప్రార్థించండి, ప్రభుని అడగండి. నాయనా, నేను నవీన స్థితి గలవాడనై బ్రతకాలి, నడవాలి, నిలవాలి. ఆ రీతిగా కృపను అనుగ్రహించమని కోరుకోండి. ఈ 2024వ సంవత్సరంలో మీ ఆధ్యాత్మికమైన స్థితి ఉన్నతంగా ఎదుగునుగాక. ఉన్నత స్థితిగా నా దేవుడు తీసుకుని వచ్చునుగాక. మీలో ఆ అభివృద్ధి చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేటట్లు, మిమ్మల్ని చూచిన వాడు ప్రభు యొద్దకు ఆకర్షించబడేటట్లు, మీ ద్వారా అనేకులు సిలువ వైపు ఆకర్షించబడేటట్లు మీ ఆధ్యాత్మికమైన స్థితి మార్చబడాలి. సంఘంలో అంటుకట్టబడాలి, సహవాసములు స్థిరపరచబడాలి. ఆయనలో ఒక మొక్క గద ఎదుగుతున్నట్లు ఎదిగి ఫలించాలి. ఒక మొక్క మనం నాటితే అది ఎదిగి ఫలించి అందరికీ ఆనందంగా ఉండాలని ఆశిస్తామే. మరి ఆ ధోరణిని మనం ఎందుకు ఆపాదించుకోము? ఏనాడైనా నా స్థితి మారిందా? ఏనాడైనా నా అనుభూతి ప్రభుకు చేరువైందా అని ఆలోచించామా? ఆలోచించాం. ప్రార్థన మందిరికి వెళ్ళొస్తున్నాం, చాలు అనుకుంటున్నాం. పాటలు పాడుతున్నాము, చాలు అనుకుంటున్నాం. సాక్ష్యాలు చెప్తున్నాను, చాలు అనుకుంటున్నామే. కానీ అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎదగాలి కదా అని వాంఛ మనలో లేకపోతుంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని కృప కటాక్షం మీకు తోడుగా ఉండాలని, మీరు నూతన పరచబడిన వారై నూతనమైన దీవెనలకు పాత్రులు కావాలని మనసారా వాంఛిస్తూ ప్రార్థిస్తూ నేను ప్రభుని వేడుకుంటున్నాను. ఈ సందర్భంలో కూడా ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. దయచేసి స్థలాల వంచి కళ్ళు మూయండి. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు కృప సత్య సంపూర్ణుడవు, ఇమ్మానుయేలు దేవుడవు. మీరు మా కొరకు శరీరధారిగా రక్త మాంసములు గలవాడవై లోకానికి దిగి వచ్చావు నాయనా. మమ్మల్ని నూతన పరచడానికి, మేము దిగి ఉన్న ఊబిలోంచి లేవనెత్తడానికి, బండ మీద నిలబెట్టండి స్థిరపరచడానికి ప్రభువా మీరు దిగి వచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు. మేము గతించిన సంవత్సరం వల్లే కాకుండా ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారమై మా స్వభావముల విషయంలోనూ, మా మార్గముల విషయంలోనూ, మా స్థితి విషయంలోనూ మేము నూతన పరచబడిన వారమై మీకు సంతోషకరమైనటువంటి బిడ్డలుగా మేము బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని పూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాం. ఆపాదమస్తకం నీకు అంకితం చేసుకుంటున్నాం నాయన. మీరే మాకు నాయకుడిగా, కాపరిగా, వైద్యునిగా, దేవునిగా, తల్లిగా, తండ్రిగా మీరు ఉండి నడిపించమని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ ప్రారంభ దినానే శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తున్నాము. మీ పాదాల దగ్గర నిలిచి ఉన్నాము. ప్రభు కార్యసిద్ధి కలుగు చేసి కార్యసాధకముగా మీ క్రియాశక్తిని బట్టి మా చేతిని పట్టి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన నిబడిన ఒక్కొక్కరిని ఈ మొట్టమొదటి దినం మొదలుకొని నాయన జీవితాంతం వరకు మీరు ముందుండి నడిపించి మాకు ధైర్యమును స్థైర్యమును పుట్టించి గమ్యం చేర్పించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక.
మరి ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరపు శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.